బ్రో ఈసారి కప్పు గెలిచేది బిగ్ బాస్ 9 కప్పు గెలిచేది కళ్యాణ్ పడాలా? కాదు, ఇమాన్యుయల్. లేదు బ్రో, కళ్యాణే గెలుస్తాడు. ఇమాన్యుయల్ కాదు బ్రో, తనుజ అంటున్నారు, ఒకరు కళ్యాణ్ అంటున్నారు, ఒకరు ఇమాన్యుయల్ అంటున్నారు. ఎవరు గెలుస్తారో వెయిట్ చేద్దాం బ్రో. ఒక 4 వారాలు అయితే అయిపోతుంది, 4-5 వారాలు అయితే అయిపోతుంది. ఎందుకు వచ్చింది మనకి ఆడియన్స్ చూసుకుంటారు. సో వెయిట్ చేద్దాం, మనం అంత అవసరం లేదు మనకు. సో ఇదంతా డ్రాగ్ చేసేదానికన్నా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే అయిపోతుంది. రెడీ బ్రో? ఓకే రైట్. వెల్కమ్ టు మస్తీ విత్ బిగ్ బాస్. నా పేరు యాజిద్ పాషా. నా పేరు రోహిత్. ఓకే బ్రో, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రో. రైట్ బ్రో. సో నిన్న జరిగిన దాంట్లో మనకు రితు చౌదరి వాళ్ళ మదర్ అండ్ భరణి వాళ్ళ డాటర్ అండ్ కళ్యాణ్ పడాల వాళ్ళ మదర్ వచ్చింది. సో ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ అనేది మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ రితు వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఆమె ఎక్సైట్మెంట్, అది ఏడ్చినా ఒకలాగా ఉంటది, నవ్వుతే కూడా ఒకలాగా ఉంటది. బట్ ఆమె పర్సనాలిటీ అది. కానీ నేను ఏం అబ్జర్వ్ చేసినానంటే, నాకు ఆడియన్స్ కూడా నన్ను అనుకుంటారు వాళ్ళు అట్లా అబ్జర్వ్. ఆమె వచ్చిన తర్వాత కొంచెం ఇండైరెక్ట్ గా సీరియస్ గా చెప్పింది కొన్ని మాటలు. నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు కానీ జాగ్రత్త, నీ గేమ్ నువ్వు ఆడు, డైవర్షన్స్ వద్దు. అంటే ఆల్రెడీ డిమోన్ పవన్ తో ఆ బాండింగ్ పెట్టుకోవడానికి మేబీ వాళ్ళకి నచ్చలేదేమో, అది ఓపెన్ గా చెప్తలేరు కానీ ఇండైరెక్ట్ చాలా చెప్పారు. సో ఐ హోప్ ఆమె గేమ్ ఆడుతుందని అనుకుంటున్నాను. అదే చెప్పింది కదా, మనకు వేరే ఏదొద్దు, గేమ్ ఫోకస్ పెట్టని చెప్పని ఇండైరెక్ట్ గా పవన్ గురించి చెప్పినట్టుంది. కానీ అట్ ద సేమ్ టైం నేనేమనుకున్నా అంటే, నీ సపోర్ట్ చాలా బాగుందంటే డిమోన్ పవన్ సపోర్ట్ చేస్తున్నాడేమో అని అంత కాదు. తనుజ నీకు డే 1 బాగా సపోర్ట్ చేస్తుంది. రీసెంట్ గా కెప్టెన్సీ ఏది నామినేషన్స్ లో కూడా సేవ్ చేసింది కదా. సో తను చాలా అప్రిషియేట్ చేసింది. అండ్ వాళ్ళ మదర్ రాలేదని నేనే మీ మమ్మీ అని చెప్పి పిలిచి హగ్ చేసి, కానీ నేను కొంచెం డార్క్ ఉంటా, నువ్వు కొంచెం తెల్లగా ఉంటావు అని చెప్పి ఒక జోక్ చేసి ఒక మంచి డిస్కషన్ అయింది. సో వాళ్ళ మదర్ అయితే ఏమైతే చెప్పాలి రితు చౌదరికి అని అనుకున్నారో అది మాత్రం క్లియర్ గా అయితే ఇచ్చేసింది, సజెషన్ ఇచ్చింది. డిమోన్ పవన్ చాలా టెన్షన్ పడుతుండే ఆమె వచ్చినప్పుడు. అది దూరం చేస్తారను ఏందో. దాని మళ్ళీ సంజన వచ్చి నీ గురించి ఏం మాట్లాడుతున్నాను, నువ్వు స్కూల్ కొంటున్నావు, ఎందుకంటే టెన్షన్ పడుతున్నావు అంట. సంజన కూడా వాళ్ళ ఫ్యామిలీ వీక్ అయిపోయింది ఏదంటే ఇప్పటికి ఏడుచుకుంటూ కూర్చుండు. సో అండ్ కళ్యాణ్ పడాల వాళ్ళ మదర్ కూడా వచ్చినప్పుడు కూడా నేను చాలా ఎమోషన్ ఫీల్ అయినా నేను. ఎందుకంటే పాప ఆయనకు ఉన్న తక్కువ సమయం ఇచ్చినా కూడా అందరికి త్యాగం చేసుకుంటే ఓ 10 నిమిషాలు ఏదో మిగిలి 14 minutes ఏదో మిగిలింది. దాంట్లో వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత నా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ ఎమోషన్ సీన్స్ అందరు చేశారు. ఇక్కడ లాస్ట్ వెళ్లే ముందు ఆమె చేయలేపి వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ ఫాదర్ పేరు, మా మదర్ లక్ష్మి, నేను కళ్యాణ్ పడాలని చెప్పి చేయలేపి పేరెంట్స్ అని చెప్పి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరు ఎమోషనల్ ఫీల్ అయినారు. నార్మల్ గా అందరు అవుతున్నారు కానీ నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయినాను. మంచి అనిపించింది నాకు కూడా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం బ్రో, ఇంకోటి సారీ టు ఇంటరప్ట్ బ్రో, మళ్ళీ తను వెళ్ళిపోతుంటే తనుజ సారీ తెచ్చిచ్చింది. అది నాకు అర్థం కాలేదు, ఆ సారీ ఎక్కడి నుంచి వచ్చింది తన దగ్గర అనుకున్నాను. అంటే బిగ్ బాస్ ఇప్పుడు వేరే వాళ్ళ ఇప్పుడు ఎవరైనా వేరే ఫ్యామిలీ వీక్ అలా జరిగినప్పుడు ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు లోపల ఉన్న సామాన్లు బయటికి పంపలేదు. అవును, అంటే పంపించవచ్చు, మనకు చూపించలేదు, ఇప్పటి వరకు చూపించలేదు. కానీ తనుజ ఒకసారి ఇచ్చి తనకు వాళ్ళ మదర్ కి ఇచ్చి పంపించింది, కళ్యాణ్ వాళ్ళ మదర్ కి. కానీ బిగ్ బాస్ ఒప్పుకుంటారా అని చెప్పేసి కళ్యాణ్ అడిగినప్పుడు శారీ ఏం లేదు శారీ అని చెప్పింది. ఆయన అలా పంపించవచ్చా ఏమో, నేను ఫస్ట్ కూడా బిగ్ బాస్ ఏమనలేదు, మరి ఏమనలేదు. కానీ అంత అయిపోయిన తర్వాత ఒక చిన్న స్టంట్ వేస్తా బ్రో, నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక 5 వారాల తర్వాత నా దారి నాది, నీ దారి నీది చెప్పింది అదే. దానికి నువ్వు ఉంటే ఏం చేస్తావు బ్రో పవన్ ప్లేస్ లో? ప్రేమ 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 అది ఓకే. ఫస్ట్ ఎందుకు ఇచ్చినా చెప్పు, సార్ ఎందుకు ఇచ్చినా చెప్పు. అంటే ఎక్సైట్మెంట్ ఆయనకు అర్థమవుతుంది ఎందుకు ఇచ్చింది, ఆ రీజన్ అర్థమవుతుంది. అది చెప్పగానే 5 weeks నువ్వు ఎక్కడ ఉంటావో, నా దారి నాది, నీ దారి నీది అని చెప్పి లేచి వెళ్ళిపోతుంది. నాకు కొంచెం ఎక్కువ సపోర్ట్ చేసినట్టు అనిపించింది. సో అందరికన్నా ఎక్కువ నాకు కేర్ తీసుకున్నావు కాబట్టి నేను ఇచ్చిన. కానీ వేరే దాని కూడా చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాడు. కానీ దాని బట్టి నాకు ఏం అర్థమైందంటే, తనుజ ప్లేస్ లో ఇంకెవరున్నా కూడా ఆ బాండింగ్ ఉన్నప్పుడు ఎవరున్నా కూడా చాలా ఎమోషనల్ పవన్ అని అనుకుంటున్నా. కానీ సోల్జర్ బార్డర్ నుంచొని ఇంత ఇండియా కోసం అంత చేస్తుండు పోరాటం. కానీ అట్ ద సేమ్ టైం ఒక రియాలిటీ షోకి వచ్చినప్పుడేమో చాలా ఎమోషనల్ అవుతుంటాను. బట్ నువ్వు చెప్పినట్టు కళ్యాణ్ గెలుస్తాడు అంటున్నావు. సో గెలవచ్చు, లేదంటే తనుజ గెలవచ్చు, లేదంటే ఎవరైనా గెలవచ్చు. అందరు బెస్ట్. ఇప్పుడు అంటే నేను ఎందుకు బెస్ట్ అంటున్నా అంటే,
ఇన్ని వారాలన్నీ కొంచెం యూనో కాంట్రవర్సీస్ ఉంటే బాండింగ్స్ అని చెప్పేసి కొన్ని గేమ్ టాస్క్ కూడా కొంచెం తక్కువ ఆడడం అన్ని అవుతున్నాయి. కానీ ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఏమంటారు ఒక బూస్ట్ అనే వచ్చింది వాళ్ళకి. సో ఈ రోజు రేపు క్యాప్టెన్సీ టాస్క్ కూడా ఉంది, ఏమవుతుందో చూడాలి ఇప్పుడు. అండ్ ఇంకోటి బ్రో, ఇప్పుడు వీళ్ళిద్దరిది అయిపోయింది, కానీ మూడో పర్సన్ మన భరణి గారు వాళ్ళ డాటర్ వచ్చినప్పుడు ఆర్తి తను వచ్చినప్పుడు తనుజ దగ్గరికి పోయినప్పుడు దివ్య ఫేస్ చూడాలి బ్రో. వచ్చిన దగ్గర నుంచి దివ్యతో మాట్లాడలేదు, హలో హాయ్ చెప్పింది, హలో చెప్పింది, అందరికి హలో చెప్పింది, తనుజ అక్క అని చెప్పేసి అక్క దగ్గరికి వెళ్ళి మంచిగా హగ్ చేసుకుంది. నవ్వాలా ఏడవాలా అర్థం కాక షాక్ లో ఉంది. దివ్య ఫేస్ చూడాలి మొత్తం మనకు. నువ్వు వస్తానంటే నేను వద్దానే మండుతున్నట్టుంది, సేమ్ ఫీలింగ్. కానీ ఆశ్చర్యపోయినా నేను, సపరేట్ గా వాళ్ళు కూర్చున్నప్పుడు దివ్యని పిలిచారు, పిలిచి ఓకే మేబీ దివ్యాన్ని సపరేట్ గా తీసుకెళ్లి మాట్లాడి ఆ ఎఫెక్షన్ చూపిస్తారు అంటే మీరు బానే చేస్తున్నారు, కానీ మీ కమాండింగ్ ఇదే తప్పు అవుతుంది దివ్యాలో. డే వన్ ఆ కమాండింగ్ తను ఏమంటుంది, నేను మాట్లాడి తీరే అంతే అంటుంది. కానీ అది వాళ్ళ ఇంట్లో చూసుకోవాలి. పర్సనల్ వెన్ యూఆర్ ఇన్ ఎ షో కొంచెం తగ్గాల, కమాండింగ్ ఉంటే చాలా. ఇంకోటి దివ్య గురించి వచ్చింది అండ్ భరణి గురించి వచ్చింది కాబట్టి ఒక టాపిక్ చెప్తాను నేను. నిన్న ఆ లెగ్ దగ్గర మసాజ్ చేస్తుంది కదా, కాళ్ళ దగ్గర మసాజ్ చేస్తుంది, భరణి మసాజ్ చేస్తుంటే ఈ దివ్య వెళ్ళి నీకు చేతికి మంచిగా లేదు నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతుంది. నేను కన్సర్న్ చూపించేది ఇక్కడ తనకి కన్సర్న్ చూపిస్తున్నా అని చెప్పేసి భరణి గారికి కన్సర్న్ చూపిస్తున్నా అని చెప్పి చెప్పింది. అప్పుడు తనుజ నేనేం అది కావాలని చేస్తలే కానీ అయితే ఈ భరణి అక్కడ వాయిస్ కొంచెం పెంచి పర్లేదని చెప్పేస్తే అయిపోతుండే. కానీ ఇక్కడ దివ్య ఏదైతే చెప్పిందో, సో ఆ మసాజ్ చేసినప్పుడు దివ్యకు హెడ్ మసాజ్ చేసినప్పుడు అప్పుడు ఎవరు చేశారు అంటే అప్పుడు గుర్తుకు రాలేదా హ్యాండ్ పెయిన్? అదే కదా, అంటే ఆ దెబ్బ తాకిన ఇప్పుడు ఇది జరిగింది. ఇంతకు ముందు ఒక 2-3 days ముందు 4-5 days ముందు జరిగింది కదా అది. అంటే ఇప్పుడు పెయిన్ ఇంత ఉంది అని అంటే దీనికన్నా ముందు ఇంకెంత పెయిన్ ఉండాలి? కరెక్ట్. అంటే అప్పుడు పెయిన్ గుర్తుకు రాలేదు దివ్యకి. అదే కదా, అంతే కొంచెం ఓవర్ గా చేస్తున్నాను అనుకుంటారు. దాని కవరింగ్ అండ్ తనుజ ప్లేస్ లో ఎవరు చేసినా నేను అట్లనే మాట్లాడతా. ఎవరు చేసినా, కళ్యాణ్ చేసినా కూడా, కళ్యాణ్ కి చేసినా కూడా నేను అదే ఏ భాషలో చెప్తే మీకు అర్థమవుతుంది అని ఆ కమాండింగ్. ఆ పూల్ దగ్గర కూర్చొని ఉన్నారు సుమన్ శెట్టి, భరణి గారు, దివ్య గారు. సో అప్పుడు దివ్య మాట్లాడిన మాటలు నాకు కొంచెం ఏమో నాకు అర్థం కాలే అసలు ఏంటి అంటే. నాకు బయట ఉన్న వాళ్ళను వదిలేస్తే భరణి గారే ఎక్కువ అని చెప్పి నాకు ఏ భాషలో చెప్తే అర్థమవుతుంది అని చెప్పేసి అంటే ఎందుకు అంత అంటే నీకు ఎఫెక్షన్ ఉండొచ్చు. నీకు ఇప్పుడు దివ్య వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది, వాళ్ళ చనిపోయిన మామయ్య ఎవరో ఉన్నారు, వాళ్ళ బ్రదర్, అదే వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్, వాళ్ళ బ్రదర్ అంటే ఈమెకు మామయ్య కాదు. సో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళలా ఉన్నారని తిని కొంచెం ఎఫెక్షన్ చూపిస్తుంది అని చెప్పానండి. అది అయ్యి ఉండొచ్చు, కానీ అంత అందరికన్నా ఎక్కువ నువ్వే అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను అనుకుంటున్నా. నేనేదో గేమ్ ఆడుతున్నా అని చెప్పేసి, అంటే నేను గేమ్ ఆడట్లేదు, నాకు మా మామయ్య లెక్క అనిపించిన నేను అందుకే ఆ ఎఫెక్షన్ చూపిస్తున్నా అని చెప్పేసి ఒక మాట తనకి డైరెక్ట్ ముఖం పట్టుకొని చెప్పేసి అయిపోద్ది. ముసుగులో గుద్దులాటలు ఎందుకు తర్వాత దివ్య ఇప్పుడు భరణి వాళ్ళ డాటర్ వచ్చినప్పుడు ఆమెతో కూడా చెప్పింది, నాకు బిగ్ బాస్ రావడం వల్ల నాకు మంచి బ్రదర్ దొరికింది అని చెప్పి. అట్లా బ్రదర్ దొరికిరు అని అంటున్నారు, కానీ ఇక్కడ బయట ట్రోల్ చేసే వాళ్ళదే బాధ అని. ఇప్పుడు దివ్య గురించి కానీ భరణి గారి గురించి కానీ వాళ్ళ బాండింగ్ మధ్య కొంచెం ఎఫెక్షన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అది అని చెప్పేసి మాట్లాడడానికి ఎక్కువ కారణం ఏంటంటే, దివ్య ఎప్పుడు కూడా భరణి గారిని పట్టుకొని ఒక అన్నయ్య అని వస్తే అయిపోతుండే. అన్నయ్య అని చెప్పేసి నోటి మాట ఒక్కసారి అన్నయ్య అని అంటే ఇదంతా వచ్చేది కాదు. వీళ్ళంతా ట్రోల్ చేయడం కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు. కమాండింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి మీరు చెప్పండి. ఇప్పుడు ఆర్తి వచ్చినప్పుడు ఆర్తి భరణి గారితో ఏం చెప్పింది? అదే కదా చెప్పింది. అని ఇంకోటి ఏంది, ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆయన రియల్ లైఫ్ లో కూడా వాళ్ళ చుట్టాల పిల్లల దగ్గర కూడా అదే విధంగా ఎట్లుంటారో బాండింగ్, అదే విధంగా వీళ్ళతో అట్లా బాండింగ్ ఉన్నారు. కానీ ఆ బాండింగ్ అని చెప్పేసి మీరు బ్యాక్ స్టెప్ చేయండి, మీ గేమ్ మీరని, మీలో ఫైర్ కనిపించాలా, ఆ ఫైర్ భరణి రావాలని చెప్పేసి ఎంకరేజ్ చేసింది. దాన్ని నామినేషన్స్ లో మీరు మాట్లాడిన లాస్ట్ నామినేషన్ సూపర్, బాగా డిఫెండ్ చేసుకున్నాడు ఆయన. అలా ఫైరింగ్ మీరు చూపించాలి అని చెప్పేసి ఆమె వాళ్ళ డాక్టర్ చెప్పింది. సో మనం చెప్పేది కూడా బ్రో, ఇప్పుడు దివ్య ఒక్క మాట అన్నయ్య అనంటే అయిపోతుంది కదా. ఇవన్నీ ఇంత ప్రొలాంగ్ గానీ లేదంటే ఇంత
ఒక రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడడం కానీ ఉండదు. కరెక్ట్. అండ్ వాళ్ళ గురించి చేసింది కదా ఆర్తి, ప్రూఫ్ చేసింది. మీరు బయట ఎట్లా ఉంటున్నారు అట్లనే ఉంటున్నారు, మీరు బాండింగ్స్ అని చెప్పేసి అందరు ఇట్లా అంటున్నారు అని చెప్పేసి ఏమి నెగిటివ్ తీసుకోకండి, మీలో ఫైర్ ఏముందో అది ఆ విధంగా ఆడండి అని చెప్పేసి తను చెప్పేసింది. అండ్ ఇంకా నాకు తెలిసి భరణి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆడుతూనే ఉంటాడు. ఇంకా నేను కూడా అదే అనుకుంటున్నా బ్రో. ఏంటంటే భరణి గారికి ఇప్పుడు ఒక నిజం చెప్పాలంటే బ్రో, భరణి గారిది ఎట్లా ఉందంటే ముందుకు పోతే నుయ్యి వెనుకకు పోతే గొయ్యి అన్నట్టు ఆయన పరిస్థితి ఎగ్జాక్ట్ గా అట్లనే ఉంది. అంటే ఇటు ఈమెను ఏమనలేకపోతాడు, తనుజతో ఆ బాండింగ్ అనేది ఒక డాటర్ బాండింగ్, ఇక్కడ ఈమెదేమో చెల్లె బాండింగ్, ఇద్దరి లేడీస్ మీ మధ్యలో పోయినా అంటే ఎవరైనా సరే, అంటే భరణి గారు అనే కాదు ఎవరైనా ఇద్దరు లేడీస్ అంటే అంతే అట్లా అంటే గుర్తొచ్చింది. అందరు వచ్చారు బ్రో, మాన్యువల్ ఫ్యామిలీ రాలే బ్రో. ఇంకా ఆయన చూస్తే బాధ అనిపిస్తుంది నాకు చాలా. ఎందుకు బ్రో, ఆయన అందరికి ఎంటర్టైన్ చేస్తున్నారు, అందరు వచ్చేసారు, ఒక్కడ మూలలో కూర్చొని చూస్తున్నాడు. ఆయన ఏడుపు వచ్చినా కూడా దూరం తిరిగిపోయి అడెటో చూస్తుడు. అది అండ్ ఆ కంట్రోల్ చాలా నచ్చింది వాళ్ళ. అవునవును, వాళ్ళ ఎవ్రీ ఫ్యామిలీ పర్సన్ వచ్చినప్పుడు ప్రతి దగ్గర ఆయన ఈ కళ్ళల్లో మాత్రం ఖచ్చితంగా కన్నీళ్ళు వచ్చింది. అవును, ఏడుస్తున్నాడు, అసలు ఏడుస్తున్నాడు, పక్కకు పోయి ఏడుస్తున్నాడు. అండ్ వాళ్ళ మదర్ కూడా ఈరోజు వస్తుంది, ఏం కాదు చేస్తారు. కానీ నాకు ఒకటి నచ్చింది బ్రో, ఏం తెలుసా, ఇప్పుడు ఆర్తి వచ్చినాక భరణి గారి డాటర్ వచ్చిన తర్వాత వేసుకొని వచ్చింది కదా, రెయిన్ కోట్ హూడీ టైప్, అది వేసుకొని వచ్చిన తర్వాత అది తనుజ మీద కప్పి ఇలా చేశారు, ఇలా చేసి బయటికి దీని నుంచి బయటికి రాగానే అని చెప్పి అందరూ నిజంగా ఇమాన్యుయల్ యు ఆర్ జంబై, నువ్వు ఖచ్చితంగా మళ్ళీ పవన్ మళ్ళా గెలిచేది మా వాళ్ళే. మర్చిపోయాను, ఇమాన్యుయల్ గెలిచేది మా వాళ్ళే భయ్. అది కళ్యాణ, తనుజన, ఇమాన్యుల, సంజన, రీతు చౌదరి, పవన్, ద బెస్ట్ విల్ విన్ అంతే. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ఓట్లు వేస్తున్నారు, వాళ్ళు వేసి గెలిపిస్తారు. సో అండ్ పిఆర్ టీంలు కూడా బాగానే పని చేస్తాను అనుకోండి. సో అన్ని పిఆర్ టీంలు బాగానే పని చేస్తానే, ఎవరైనా దాని గురించి మాట్లాడితే పిఆర్ టీంలు బెదిరింపులు అవి సో ఓకే లైట్ చూద్దాం ఎవరు విన్ అవుతారు. ద బెస్ట్ విల్ విన్, మీరు చెప్పినట్టు ద బెస్ట్ విల్ విన్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.